రియల్‌మీ నుంచి బిగ్గెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ అనేది లాంచ్ అయింది. ఇదొచ్చేసి రియల్‌మీ P4 పవరు. ఈ మొబైల్‌లో మనకి ఏకంగా 10,000 ఎంహెచ్ వస్తుంది బ్యాటరీ లైఫు. ఇది మాత్రం మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మీ P4 పవర్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యన ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రియల్‌మీ P4 పవర్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. మెయిన్‌గా దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఆరెంజ్, సిల్వరు, బ్లూ. ఈ 3 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఈ 3 కలర్స్‌లో కూడా ఆరెంజ్ కలర్ అనేది చూడడానికి కొద్దిగా బెటర్ ఉంది. ఎందుకంటే మనకు అట్రాక్షన్ ఎక్కువ ఉంది ఈ ఆరెంజ్ కలర్‌ది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఆరెంజ్ గాని, సిల్వర్ గాని ట్రై చేయండి. కొద్ది డిజైన్ పరంగా కొద్ది చూడడానికి బాగున్నాయి. దాంతో పాటు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చాలా సింపుల్ అండ్ క్లాసిక్ సెటప్ అనేది యూజ్ చేసినారు. మెయిన్‌గా మనకు కెమెరా సెటప్ వచ్చేసి ఎక్కువ బంప్ లేకున్నట్ల చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంది కెమెరా సెటప్ అనేది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది మొత్తం మనకు ప్లాస్టిక్ బ్యాకే. ఫ్రేమ్స్ గాని, బ్యాక్ ప్యానెల్ అంతా కూడా మనకు ప్లాస్టిక్ మెటల్స్ అనేది యూజ్ చేసినారు. క్వాలిటీ కూడా బానే ఉంటుంది. దాంతో పాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అనేది మెన్షన్ చేసినారు. ఎగ్జాక్ట్‌గా మనకి ఏ వర్షన్ అనేది మెన్షన్ చేయలేరు. మాక్సిమం మనకు గొరిల్లా గ్లాస్ 3నే యూజ్ చేసుంటారు ఫ్రంట్ డిస్ప్లే మీద. దాంతో పాటు మిలిటరీ గ్రేడ్ 18S సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. దాంతో పాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇది మనకు వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిచినా లేదంటే డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP69 రేటింగ్‌తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం బానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. ఇది వచ్చేసి మనకు డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది. 6.8 ఇంచెస్. మెయిన్‌గా మీరు ఏదైనా మూవీస్ వాచ్ చేయాలనుకుంటే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. 6.8 ఇంచెస్. నెక్స్ట్ దీంట్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఇస్తున్నారు. ఇది మనకు అన్ని యాప్స్‌లో వర్క్ కాదు. ఓన్లీ గేమింగ్ ఆడేటప్పుడే ఈ 144 హెర్ట్జ్ అనేది వర్క్ అవుతుంది. మీకు జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకు 120 హెర్ట్జ్‌లోనే రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. ఇది మొత్తం డిస్ప్లే మనకు 4 వైపులా కూడా లైట్‌గా ఎడ్జ్ ఉంటుంది. మెయిన్‌గా మీరు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ అనేది కొద్దిగా బెటర్ ఉంటుంది ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేలో. దాంతో పాటు HDR10+ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 6500 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే యూజ్ చేసినారు ఈ రియల్‌మీ P4 పవర్‌లోన. నెక్స్ట్ దీంట్లో చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఈ అల్ట్రా వైడ్ కెమెరా మనకి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మెయిన్ కెమెరా మాత్రం ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. అది కూడా మనకు సోనీ సెన్సార్. దీంట్లో మనకు ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ ఉంటుంది. ఇది కూడా మీరు డీసెంట్ ఫోటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ కెమెరా నుంచి. నెక్స్ట్ దీంట్లో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే మీరు బ్యాక్ కెమెరా నుంచి 4K 30 fpsలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 1080p 30 fpsలో తీసుకోవచ్చు ఫుల్ హెచ్‌డీలోన. మీకు ఫ్రంట్ నుంచి 4K వీడియో ఆప్షన్ అయితే లేదు. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు BGMIలో 90 fpsలో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. దీంట్లో మీరు 90 fpsలో గేమింగ్ అనేది ఈజీగానే ఆడుకోవచ్చు. దాంతోపాటు ఫ్రీ ఫైర్ గేమ్ అంటే మీకు ల్యాగ్ కాకున్నట్లు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాంతోపాటు హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. ఈ మొబైల్‌లో మొత్తం మనకు 2 చిప్స్. ఒకటొచ్చేసి ప్రాసెసర్, ఇంకోటొచ్చేసి హైపర్ విజన్ AI చిప్. ఈ చిప్ వల్ల మనకు యూజ్ ఏమంటే మీకు డిస్‌ప్లేలో ఏదైనా వీడియోస్ వాచ్ చేసేటప్పుడు కలర్స్ ఇంకా బ్రైట్‌నెస్ ఇంప్రూవ్ చేయడం గానీ, దాంతోపాటు నార్మల్ వీడియోని HDR వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ మనకు డిస్‌ప్లేలో యూజ్ అవుతుంది. దాంతోపాటు గేమింగ్‌లో కూడా యూజ్ అవుతుంది ఈ హైపర్ విజన్ AI చిప్. ఓవరాల్ దీంట్లో మనకు 2 చిప్స్ ఉండడం వల్ల డిస్‌ప్లేలో, గేమింగ్‌లో కొద్దిగా బెటర్ యూజ్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్‌గానే ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ సెట్ కాదు కానీ జనరల్‌కి, మీడియం రేంజ్ గేమ్స్‌కి మాత్రం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచరే బ్యాటరీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఇండియాలోనే హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. 10,001 ఎంఏహెచ్‌తో వస్తుంది బ్యాటరీ. ఇదే మనకు మన ఇండియాలో ఉన్న హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్ మొబైల్ 10,000 ఎంఏహెచ్ అంటే
బ్యాటరీలో మాత్రం మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మీరు జనరల్ యూజ్ చేస్తే అప్ టు మనకు 2 డేస్ దాకా బ్యాటరీ లైఫ్ అనేది రావచ్చు. లేదు మీరు ఒకవేళ హెవీ యూజ్ చేసినా, గేమ్స్ ఎక్కువ అన్నీ ఆడినా కూడా ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అనేది రావచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 10,000 ఎంహెచ్ వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ పరంగా మీకు వేరే మొబైల్స్‌తో కంపేర్ చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. ఈ రియల్‌మీ P4 పవర్‌లోన. ఈ మొబైల్ వచ్చేసి మెయిన్‌గా మనకు స్విగ్గీ గానీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా కొరియర్ బాయ్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే డెలివరీ బాయ్స్‌కి మనకి బైక్‌కి స్టాండ్‌కి అటాచ్ చేసి మనకు కంటిన్యూస్‌గా వాడుతుంటారు. అలాంటి వాళ్ళకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కావాలి. అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అనేది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 10,000 ఎంహెచ్ కాబట్టి మనకు ఈజీగా ఒక ఫుల్ డే అనేది వస్తుంది బ్యాటరీ లైఫ్. దాంతో పాటు క్యాబ్ డ్రైవర్స్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రావెలింగ్‌లోనే ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ లైఫ్ మాత్రం మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ కూడా స్పీడ్‌గానే ఎక్కుతుంది. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనకి ఇది ఆండ్రాయిడ్ 16తోనే లాంచ్ అయింది. రియల్‌మీ యూఎస్ 7. నెక్స్ట్ మనకు ఆండ్రాయిడ్ 19 వరకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ రియల్‌మీ P4 పవర్‌లోన. ఇవే రియల్‌మీ P4 పవర్‌లో ఉన్న ఫీచర్స్ మాత్రం బానే ఉన్నాయి. ఈ మొబైల్‌లో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. 10,000 ఎంహెచ్‌తో వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 26,000 పెట్టారు. నెక్స్ట్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 28,000 పెట్టినారు. లాస్ట్ మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 31,000 పెట్టినారు. దాంతో పాటు రూ. 2,000 ఆఫర్ ఇచ్చినారు. అది కూడా మీరు గూగుల్ పే గానీ, పేటీఎం గానీ, దాంతో పాటు భీమ్ యూపీఐ ఈ యాప్స్ నుంచి పేమెంట్ చేస్తే ఇన్‌స్టాంట్‌గా రూ. 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఇది వచ్చేసి యూపీఐ ప్లస్ కార్డ్ ఆఫరు. లేదనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ వాడినా కూడా రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మాక్సిమం మనకు అన్ని బ్యాంక్స్ సంబంధించిన డెబిట్ కానీ, క్రెడిట్ కార్డ్ గానీ వాడితే ఈ రూ. 2,000 తగ్గుతుంది. అప్పుడు మనకి బేస్ వేరియంట్ రూ. 24,000 వస్తుంది. ఇప్పుడు రూ. 24,000 ఈ మొబైల్ తీసుకొచ్చేలేదంటే మీకు ఒకవేళ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలా, దాంతో పాటు గేమ్స్ ఎక్కువ వాడరు, జనరల్ యూజ్‌కి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ రియల్‌మీ P4 మాత్రం ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. లేదు మీకు ఇదే బడ్జెట్‌లో ఇంకా బెటర్ పవర్‌ఫుల్ మొబైల్స్ కావాలనుకుంటే సేమ్ మనకు రియల్‌మీ నుంచే రియల్‌మీ P4 ప్రో కూడా ఉంది. అది ఇంకా మనకు పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే. లేదు మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలా, దాంతో పాటు జనరల్ యూజ్‌కి బాగుండాలంటే ఈ రియల్‌మీ P4 పవర్ కూడా ఒక మంచి ఆప్షనే. ఇప్పుడు మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే 25, 26,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇంకా స్పెండ్ చేస్తే ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే రూ. 25,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. మాక్సిమం మనకు రూ. 26,000 ఈ మొబైల్‌కి. దానికన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే అంత వర్తయితే కాదు ఇది. ఈ రియల్‌మీ P4 పవరు. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఫిబ్రవరి 5న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.